సో హాయ్ గాయస్, వెల్కమ్ టు నాని కౌజీ అఫీషియల్. ఈరోజు వీడియో ఏంటి అంటే, మొన్న అన్న నా బండి టైర్ ఇప్పి నా మీద రివెంజ్ ప్లాన్ చేశాడు కదా. ఇలా మన అన్న మీద రివెంజ్ ప్లాన్ చేయాలి. నా బండి టైర్ ఇప్పి నన్ను మస్తు ఏడిపించిండు, మస్తు గోస పెట్టుకుండు. ఇవాళ మాత్రం అన్నని చూడండి ఎట్లా ఏడిపిస్తే చూడండి. అన్న చూడండి బండి కడుక్కొని ఆడ పెట్టుకున్నాడు. ఇంట్లో అన్న చూడండి గాయస్, బండి ఎట్లా కడుక్కొని పెట్టుకున్నాడు చూడండి గాయస్. బండి నీట్గా కడిగి ఇటు బయటికి పోతాడట వాళ్ళ ఫ్రెండ్స్ తోటి. బండి కడిగి పెట్టుకున్నాడు. ఇక అన్న ఇంట్లో మన అన్ని వచ్చేది కూడా చూడలే. చూడండి గాయస్, అన్న మూవీ చూస్తుండు. ఇప్పుడు మనం అలా అన్న మీద ఏం చేయబోతున్నాం అంటే రివెంజ్. నేను నా బండి ఇక్కడ దాచిపెట్టా, ఇక్కడ దాచా నా బండి. నా బండి మిమ్మల్ని రివెంజ్ చేస్తారని. టాంటడాయ్, ఇవాళ అన్న బండి మొత్తం ఆగం ఇవాళ నాకు పొద్దుగాల వేసి బయటికి పోయేది ఉంది. రెడీ అయ్యి రారా అని చెప్పిండు. బండి కడిగి పెట్టుకున్నాడు నీట్గా, ఇటు బయటికి పోయేది ఉందని. చూడండి ఇలా అన్న మీద వేరే లెవెల్ చేసేయాలి మనం. చూడండి అన్నని పిలుద్దాం. ఫస్ట్ అయితే ఉజ్వలని పిలుద్దాం. వీడియో తీయి. చూడండి గాయస్, ఇవాళ జోబులో బలిగిపోతున్నాయి గాయస్. ఎక్స్ జోబులు వేసుకుంటుండే. చూడండి బండి మీద బొట్టు పెట్టేద్దాం బండికి. అరే నీ అబ్బా, అరే వాసన వస్తుంది గాయస్. చూడండి బండి నా మీద అట్లా చేస్తాడా, నా బండి మొత్తం ఖరాబ్ చేస్తాడా. బండి నీట్గా గడిగి పెట్టుకున్నాడు. బండి బొట్టు పెడదాం సార్, ఒక బొట్టు పెడదాం బండికి. ఆమ్లెట్ వేసుకున్నాం. కింద పడ్డది గుడ్డు. చూడండి గాయస్, చేయాలి బండిని. నా బండి చేస్తారా? బండి నీట్గా గడిగి పెట్టుకున్నాడు కదా. నీటు బండి ఇంకా కాదు, కొంచెం దుబ్బ తెచ్చి పోతాగండి కాదు. చూడండి తిన్నారు గాయస్. మనం రివెంజ్ చేస్తే పిలిచిపోతున్నారు రా నన్ను. అన్నా 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 బయటికి పోనా వద్దు. అన్నా 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 బయటికి పోనా వద్దు. బయటికి పోనా వద్దు. అభి మజా ఆయేగా నా భిడో. బయటికి పోవాలి కదా. ఏం చేసినావు కదా, మీరేం చేశారా? ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. బయటికి పోవాలి కదా అని ఇప్పుడు గాలి వచ్చేసా. వచ్చే కూడా చూడలేదు. ఏం చేసినావు చెప్పు. నువ్వు వచ్చినావు అంటే కెమెరా పెట్టినంటే ఏదో జరిగింది. అర్థమైంది. ఏం కాదు చెప్పాలి, ఏదని చెప్పాలి. మనకి ఇట్లా సెట్ కావాలి. ఏమే దానా పోందానా, బండి చూసుకోపో. ఏం చేసినావు? ఏం లేదు చూసుకోపో. ఏం చేసిండు? సెల్లుల్లో మూతి పెట్టినా చూసుకోపో. ఏం చేసిండు అని అడుగుతాను, చెప్పే. నాకు తెలియదు, నువ్వు చూడు. ఏంద్రా ఇది? ఏమైనా బండి ఎందుకు అడిగినా కదా. బయటికి పోయేది ఉందా? నువ్వు ఇది అంతా ఎప్పటికీ అటు కాదు, వెనక మళ్ళా బ్యాక్ సైడ్.
సంక నాకు వేస్తున్నారు ఇద్దరు అనుకొని చేసిన అన్నట్టు ఇది నాకు తెలియదు. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి అరే ఉంటదిరా ఇప్పుడు ఏముంటావనా? అరే నువ్వు నా మీద ఇదేంద్రా ఇదంతా బయటికి పోయేది ఉంది శివ నువ్వు ఇప్పుడు ఈ కుక్క భయపడతాంది. అది అమ్మా ఇక్కడ ఎక్స్ ఉంది రా చక్కగా రా వద్దు అని చెప్పిన వద్దు. నేను రా, నేను రా. బండి కడుగుతావు కాడు బండి కడుగు నువ్వు కిందికి దిగు కింది. అరే వద్దురా వద్దు వద్దురా బయటికి గుడి గుడి పోవాలి మంచి గుడి. నువ్వు కూడా వానికి సపోర్ట్ చేసినావు కదా నెల్లొస్తాందిరా నా బండి ఇస్తాను, టైర్ ఇస్తా. సారీ సారీ నువ్వు ఇప్పలేదా నా బండి ఇవా డైరెక్ట్ ఇప్పుడు నెత్తి మీదే పడుతుంది నువ్వు కొట్టు, నెత్తి మీదే పడుతుంది నువ్వు కొట్టు. చూద్దాం. రెండు కొట్టా, రెండు నీవు రెండు. రా మరి ఇప్పుడు. నీదా రా నీదా రారా నువ్వు మరీ కొట్టు చెప్తాను. ఎట్లా కొట్టి ఖరాబ్ అయిన గుడ్డు రా అవునా? చీ గుడ్లే కాదు. జస్ట్ మిస్ నా మీద పడేది. అరే బండి మీద వద్దురా అరే మీరు ఎందుకు ఇట్లా ఎగ్స్ వేస్ట్ చేస్తారు? నాకు ఇచ్చిన మంచి ఎగ్ ఫ్రై ఆమ్లెట్లు వేసుకొని తిందురు. చూడండి guys ఎట్లా వేస్ట్ చేస్తారు. ఎన్ని ఎగ్స్ అంతా అంగడ. బండి అడగలేము నేను బయటికి పోవాలి ఇంకో గంట ఉంది నాకు బయటికి టైం లేదు ప్లీజ్. అయ్యే వద్దని చెప్పిన నేను చేస్తే మాత్రం చస్తావు చేస్తే ఘోరంగా చేస్తుంది. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడ రానాని అవులేగాను అలా నోట్లో పోయిందిరా మొత్తం. అరే నెక్స్ట్ సారి మాత్రం ఈసారి గుడ్లు కాదురా డైరెక్ట్ గ్రానైట్లు వేస్తాను ఇంకా. సారీ అన్న, ఉండవే నాన్న. సారీయా గబ్బు స్మెల్ వద్దాన్ని శ్వాసన అంతా. అరే వద్దు వద్దు ఆగు 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 అంతా గలీజ్ అవుతాను ఆగురా. ఏ ఆగురా అరే ఇయ్యకరా అని చెప్పిన. అరే అరే సంపురా సంపు. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా అరే స్మెల్ వస్తుంది నాకు తలకాయ వస్తుందిరా ఎగ్ స్మెల్ పడదురా. షాంపూ వేనా కడుక్కోడా? షాంపూ వద్దా నువ్వు ఏం వద్దాను. అరే నేను చెప్తానా నీ బండి అరే దీని కింద అనుకుంటారా నేను గుడ్లే కాదు. అరే పొట్టంతా గలీజ్ చేయకురా తిడతారా. ఇక డైరెక్ట్ ఫిట్నెస్ ఆనందం చేసేస్తారా నేను. అరే వద్దురా శివ అరే బండి అంతా గలీజ్ చేసినావు కదా స్మెల్ వస్తుందిరా. అరే స్మెల్ వస్తుందిరా. స్నానం వద్దు అరే వద్దా స్నానం నెత్తి మీద పోసుకుంటా ఆగురా. జోలికి వస్తాను మొత్తం ఆగం చేస్తారా. నువ్వు రారా నువ్వు రారా పోయిరా పోయి 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 మీరు ఎట్లా వచ్చి బండి వేసుకురా బండి వేసుకురాలి వాడు బండి వేసుకోకుండా వచ్చిందా. నువ్వు కూడా వాడిని సపోర్ట్ చేసినావు కానీ నీ సంగతి కూడా చెప్తావు చూసుకో. ఈసారి ఇలా పెండ పెండ పోసి నీ మీద వస్తా చూడు. బయటికి పోదాం అనుకున్నా నన్ను ఆగం చేసినావు. అరే కడుక్కుంటాను నువ్వు నా జోలికి రాకు. నెత్తి మీద పోసుకుంటాను నా దగ్గర రాకు.
ఇగోరా నెక్స్ట్ కట్టుకుంటాను కారా కింద 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 పెట్టి కట్టుకో. కింద పెట్టరా నాకు. అరే ఆగురా నిన్ను మొత్తం గలీజ్ చేస్తావేమరా గుడ్ల పైసలు పెడితే నేను ఏదైనా వాడుతున్నాను కారా ఇంకా ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చూడు సార్ అంతే అరే నీ ఇస్తే ఈసారి అరే బండి లేపు పెట్రోల్ పోతుందిరా నీ సంగతి చెప్తా చూడు శివ బండి ఎట్లా వేసినావు ఎంత నువ్వు అరే నువ్వు నాతో నన్ను గెలిపించుకున్నావు కదా నేను ఆడితే ఎట్లుండో చూద్దా నా మీద ఎక్స్ కొడతావుగా బండి లేనుగా. లేపుతా నిన్ను కూడా లేపుతా అరే ఏమన్నా అంటే దుబ్బ పట్టుకోతా పుక్కట్లు వస్తుందా అరే నీకు దుబ్బ నీళ్ళు పోతే బండి మొత్తం ఆగేస్తాడు. సరే పోయాను ఇంకోసారి కొడతావా ఇంకోసారి నా జోలికి వస్తావా బండిలో నీళ్ళు పోతారండి మళ్ళీ. బండి గలీజ్ అయింది నా మొత్తం కట్టుకుంటాను రా అరే మొత్తం మొత్తం గలీజ్ చేసినావు కదా చూడండి గైస్ వాడు నాతో కావాలని ఆడుకుంటాడు. కట్టుకుంటావా బండి కట్టుకుంటావా బండి కట్టుకుంటావా కట్టుకో ఇప్పుడు కట్టుకో. నీ సంగతి చెప్తా చూడరా అరే పెట్రోల్ పోతుందా పోనీ అరే కావాలని ఇంత ఘోరంగా చేసినావు నీ దరిద్రం ఇంకా ఇంకేం చెప్తావు అరే వద్దురా బట్టలు కదా ఇట్లాంటి